ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని ముందుగా అయోగ్యులైన మనల్ని పవిత్రపరచాలని చూస్తున్నాడు. చూడండి, అయోగ్యులైన మనల్ని పవిత్రపరచాలని చూస్తున్నాడు. ఆ పవిత్రపరిచి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన రక్తం యొక్క వాగ్దానంతో కూడిన నడిపింపునివ్వాలని చూస్తున్నాడు. ఎలాంటి నడిపింపునివ్వాలని చూస్తున్నాడంటే ఒక సాధారణమైన నడిపింపుని చూడాలని ఆశపడట్లేదు ఆయన. ఎలా చూస్తున్నాడంటే ఒక తీర్మానం మనకిస్తున్నాడు, ఒక తీర్మానాన్ని మనకిస్తున్నాడు. ఆ తీర్మానంలో మనల్ని ఎలా నిలబడుతున్నాడంటే ఎందుకు పనిచేయని మనల్ని యోగ్యులుగా చేసి నిలబెట్టాలని ఆశపడుతున్నాడు, యోగ్యులుగా చేయాలని ఆశపడుతున్నాడు. కానీ మనకి ఏమనిపిస్తుంది, ఏదైనా ఒక విషయం మనం ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు వెంటనే ఆ కార్యము మనము తలపెట్టి ముగించాలని ఆశపడతాం. చూడండి, అబ్రహాము జీవితంలో దేవుడు ఒక తలంపు ఇచ్చినప్పుడు దేవుని యొక్క తలంపుకు అబ్రహాము లోబడిన తర్వాత బహుకాలము ఆ వాగ్దానము నెరవేర్చబడ్డానికి పట్టింది, బహుకాలం పట్టింది. ఎంత సమయం పట్టిందంటే మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన మొట్టమొదటిగా మనం చూద్దాం 13వ వచనం మనం ఒకసారి చూసుకుని మనం ముందుకు వెళదాం. మీరు సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే మనం ఎలాగ మనం తీర్మానించబడుతున్నామంట, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడింది. చూడండి, మనం ఇప్పుడు దేని చేత ముద్రించబడ్డాం? వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డాం. వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడిన వారికి ఇప్పుడు మనకి ఏమి నడిపింపు కావాలి? క్రీస్తు యొక్క నడిపింపు కావాలి. ఇంకోటి ఏం కావాలి? మన జీవితంలో క్రీస్తు ప్రభు యొక్క జోక్యము కావాలి. చూడండి, మన జీవితంలో నిజం చెప్తాం, మనం ఇక్కడ కూర్చున్న వారిలో క్రీస్తుని మన హృదయంలోనికి ఆహ్వానించి ఆ క్రీస్తు యొక్క ఆత్మచేత ముద్రింపబడిన వారు, ఆ క్రీస్తు యొక్క ఆత్మచేత నడిపింపబడిన వారు ఎంతమంది? చూడండి, భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కొరకు, భూ సంబంధమైన ప్రతి పరిస్థితి కొరకు మనుషులు దేనికైనా దిగజారిపోతారు. ఆలోచించక్కర్లేదు. ఇందులో ఎలాంటి పరిస్థితికైనా లోబడిపోతారు. ఏ పని చేయటానికైనా ఇష్టపడతారు, దేనినైనా సమర్థించుకుంటారు. ఏమంటున్నాడు? మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని అంటున్నాడు. సత్యవాక్యమును మీరు వింటున్నారు, వాగ్దానం చేత ముద్రించబడతారు. ఇవన్నీ కూడా ఈరోజు ఏమైనాయి? ప్రాముఖ్యత లేని అంశాలు అయిపోయినాయి. చూడండి, ప్రాముఖ్యత లేని అంశాలు అయిపోయినాయి. వాక్యానికి ప్రాముఖ్యత లేదు, దేవుని యొక్క నడిపింపుకు ప్రాముఖ్యత లేదు, ఆత్మచేత ముద్రించబడడం అనే దాని గురించి ప్రాముఖ్యత లేదు. ఇవేమీ ప్రాముఖ్యత కాదు. చూడండి, ఇవేమీ ప్రాముఖ్యత లేకుండా దేవుని చేత నడిపించబడాలని ఆశపడుతున్నాం. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో 11వ అధ్యాయము 8వ వచనం చూద్దామండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళి మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును
విశ్వాసమును బట్టి అతడును అతనితో సమవారసులైన ఇస్సాకు యాకోబు అను వారు గుడారంలో నివసించుచు అన్య దేశంలో ఉన్నట్లుగా వాగ్దాత దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణుడై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండాడు. చూడండి, ఆయన వాగ్దానము అబ్రహాము ఎడల ఎలా నెరవేర్చబడుతుందో అంటున్నాడు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టు ఆ పిలుపుకు లోబడి తన స్వాస్యముగా పొందనున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను. చూడండి, ఇప్పుడు తాను స్వాస్యముగా పొందనున్న ఆ ప్రదేశమునకు బయలు వెళ్ళాడు. చూడండి, ఇప్పుడు ప్రయత్నం కొనసాగిస్తున్నాడు. ఆ ప్రయత్నాన్ని ప్రారంభించడం మొదలుపెట్టాడు. ఆ ప్రయత్నాన్ని మొదలుపెట్టిన తర్వాత తాని యొక్క స్వాస్యములో నుంచి ఇద్దరు కూడా, ఇస్సాకు యాకోబులు కూడా ఎలా చూశారు? తండ్రి అయిన అబ్రహాము యొక్క ప్రవక్తనకు లోబడుతూ వెళ్ళారు.